ఆర్ఆర్బీఏఎల్పీ కోసం శ్రీధర్స్ సిసిఈ నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్. క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. హలో అండ్ వెల్కమ్ టు సిల్వర్ థర్స్డే స్పెషల్ వీడియో. ఇన్ఫ్యాక్ట్ వెండి నిజంగా చూసుకుంటే నిన్న మీరు అసలు చూసుంటేలే, ఎవరెవరైతే చూసారో వాళ్ళందరి కోసం ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. అండ్ ఎవరైతే చూడలేకపోయారో నిన్న సిల్వర్ మూమెంట్ని, నిజంగా నేను అంటున్నాను, మీరు ఒక చాలా ఎక్సైటింగ్ కైండ్ ఆఫ్ అ డే మిస్ అయ్యారు. సో జరిగింది ఏంటో చెప్తా. సో 1,59,000 అలాంటి కైండ్ ఆఫ్ లెవెల్స్ చూపెట్టేసి, ఎప్పుడు నిన్న రాత్రి కాదు, మొన్న రాత్రి అంటే ట్యూస్డే రోజున రాత్రి దాదాపు 1,59,000 చేంజ్ అలా చూపించేసి భయపెట్టేసి, అదిగో పడిపోతున్నాను, అదిగో కిందికి వెళ్ళిపోతున్నాను, అదిగో 1,50,000, ఇదిగో 1,40,000 అని చెప్పేసి అందరికీ ఆశ చూపించేసి 1,62,000 వరకు వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి? మళ్ళీ 1,60,000 వచ్చేసి మళ్ళీ 1,61,000 కింద క్లోజ్ అయింది మొన్న రాత్రి. నిన్న ఏం జరిగిందో చెప్తా. నిన్న సడన్గా 1,62,500 పైన ఓపెన్ అయ్యేసి 1,65,500 వరకు వెళ్ళిందండి సిల్వర్. సో 1,65,500 వరకు వెళ్ళిన తర్వాత బాగా మినీస్ అండ్ మైక్రోస్లో ఎక్కువ వాల్యూమ్ జరుగుతుందండి. జనరల్గా మెగాలో కూడా జరుగుతాయి, కానీ మినీ అండ్ మైక్రోలో మాత్రం అసలు భీభత్సమైన వాల్యూమ్ అనమాట. అందరూ కూడా ఎందుకు ఒకటేసారి 30 కేజీల లాట్ తీసుకొని రిస్క్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ 30 కేజీల వాటిల్నే, అది మినీలో 5 కేజీల, మైక్రోలో కేజీనా, అలా మీకు 30 లాట్లు పడుతున్నా కొద్దీ కొంటూ ఉండొచ్చు అని చెప్పేసి జనాలు విచ్చలవిడిగా కొన్నారండి. నిజంగా ఎంతమంది అయితే నిజంగా షార్ట్ చేశారో వాళ్ళైతే పిచ్చగా ఇరుక్కున్నారు. ఎందుకంటే దాదాపు 6,000 రూపాయలు వితిన్ 24 అవర్స్లో పెరిగింది. ఆ 24 అవర్స్లో 6,000 రూపాయలు అంటే మీరు 30 కేజీల ఒక్క లాట్ తీసుకున్నా కానీ ఎన్ని లక్షల రూపాయల లాస్. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? జస్ట్ మీరు ఆలోచించండి ఎంత డబ్బు మొత్తానికి పోయినట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే గోల్డ్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, రెండూ కూడా పెరుగుతున్నాయి. కానీ గోల్డ్ కంటే ఎక్కువగా పెరిగేది సిల్వర్. మొత్తానికి చూసుకుంటే నిన్న దాదాపు ఒక 500 రూపాయలు బంగారం పెరిగితే 6,000 రూపాయలు మీకు మొత్తం పెరిగిందండి సిల్వర్. అసలు దానికి, అసలు గోల్డ్కి సిల్వర్కి పోలికే లేదు ఇక్కడ. ఎందుకంటే హై బీటా అంటే ఏంటంటే, హై బీటాకి అర్థం ఏంటంటే నిమిషంలో 1,000 రూపాయలు, సెకండ్లో 100 రూపాయలు పడాలి, పెరగాలి. అది స్పీడ్ అంటే, అది సిల్వర్ అంటే అనమాట. సో సిల్వర్కి ప్రపంచంలో ట్రేడ్ చేసే ఎంసెక్స్ ట్రేడర్స్ కానివ్వండి, వరల్డ్ వైడ్గా డాలర్లో చేసేవాళ్ళు కానివ్వండి ట్రేడ్, వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ అనమాట. ఎన్ని డబ్బులు పోయినా కానీ దాన్నే పట్టుకొని ఉంటారో నిజంగా. ఎందుకంటే అలాంటి కైండ్ ఆఫ్ మూమెంటం ఇచ్చి మీకు బాగా బిస్కెట్స్ వేస్తూ ఉంటుంది, ఆశ చూపిస్తూ ఉంటుంది, డబ్బులు వస్తాయి అని చెప్పేసి. కానీ ఎక్కువ మటుకు లాగేస్తూ ఉంటుంది తప్పు చేస్తే. సో హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్ అంటారు. అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. దానికి అర్థం ఏంటంటే, ఉంటే నాలెడ్జ్ అసలే మీరు ఒకవేళ దాని మీద ఫోకస్డ్గా ఉన్నారంటే పూర్తిగా రైట్ నాలెడ్జ్ ఉండాలి, ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. లేదంటారా అసలు ఆ నాలెడ్జే మనకు అవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే చాలామంది నాకు అవసరం లేదని చెప్పి నేను చెప్పను, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకుంటాను అంటారు. కానీ నేర్చుకుంది అది రైట్ నాలెడ్జా, ఫుల్ నాలెడ్జా అన్న విషయము వాళ్ళు తేల్చుకోలేకపోతారనమాట. సో దాన్నే గేజ్ చేసి ఎగ్జాక్ట్లీ మీరు తాగుతున్న నీళ్లు ప్యూర్ వాటరా, మీరు తింటున్న ప్రతి ఇంట్లో ఫుడ్ అది ప్యూర్ క్వాలిటీనా, మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు కన్సల్ట్ ఎక్స్పర్ట్స్. సో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ కూడా అది రైట్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జా కాదా అన్న విషయం కాల్ చేయండి, చెప్తా. సో ఈ రోజున సిల్వర్ రేటు ఏముంది? బంగారం అయితే పడిందండి, కానీ సిల్వర్ మాత్రము చాలా పెరిగింది. అది ఎందుకు పెరిగింది అవన్నీ కూడా మీకు చార్ట్లో కూడా చూపిస్తా. లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ చూసుకుంటే 176 రూపాయలు నిన్నుంటే ఇవాళ 180 రూపాయలు ఉంది. 4 రూపాయలు పెరిగిందండి ప్రతి గ్రాముకి. అంటే కేజీకి దాదాపు 4,000 రూపాయలు, అంటే 1,80,000 ఈ రోజున మీరు కొనాలి అనుకుంటే. నౌ కమింగ్ బ్యాక్ టు ది సిల్వర్లో చార్ట్స్లో మీకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మీరందరూ కూడా ఐ హోప్ నేను ఆ నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను దట్ మీరందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పేసి. ఎందుకంటే
ఈ మాట ఎందుకు చెప్పానంటే మీరు ఇక్కడ నేను చూపించే ఈ నిజాన్ని చూస్తే మీకు కరెక్ట్గా దీన్ని ఎంత కరెక్ట్గా ఫాలో అవ్వాలి అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో చూడండి ఇక్కడ మొన్నటి రోజున ఇన్ఫ్యాక్ట్ మనం చూసుకుంటే 25th నవంబర్ రోజున మధ్యాహ్నం 1 గంట 2 గంటల సమయంలో బాగా ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సేమ్ 25th నవంబర్ వరకు రాత్రి 9 గంటల వరకు 10 గంటల వరకు కూడా బాగా ఓవర్ సోల్డ్ జోన్లో ఉండింది. అండ్ అక్కడ హెవీగా కొన్నిసార్లు వాల్యూమ్స్ కూడా జరిగాయి. ఒక్కసారి ఓవర్ సోల్డ్ జోన్లో నుంచి గ్యాప్ అప్ ఇచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నిన్న పొద్దున్న. అక్కడి నుంచి మీకు సిల్వర్ ఏదైతే పెరగడం మొదలైందో చూసుకోండి, ఇక్కడ న్యూట్రల్ జోన్ నుంచి ఫాస్ట్గా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయిందండి. అంటే మనం చూసిన రేట్ కాస్త చూసుకుంటే ఇది మెగా లాట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1,54,900 రూపాయలు ఉంటుంది. అది కాస్త మనకు నిన్న రాత్రి 10:30కి 1,61,850 రూపాయల వరకు వెళ్ళిపోయింది. అంటే దాదాపు ఇక్కడ కూడా ఒక 6 నుంచి 7,000 రూపాయలు పెరగడం జరిగింది విదిన్ 24 అవర్స్లో. సో ఇలాంటి టూల్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రతి చార్ట్ ఏదైతే వాడుతున్నారో, స్టాక్ బ్రోకర్ అకౌంట్ ఉందో, కమోడిటీ అకౌంట్ ఉందనుకోండి, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్రీ చార్ట్స్ ఉన్నాయి, టూల్స్ ఫ్రీగా ఉన్నాయి, వాడుకోండి, నేర్చుకోండి, డబ్బులు చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ రోజున ఇంట్రాడే లెవెల్స్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను. 1,60,941 రూపాయలు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది, -300 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అండ్ రెసిస్టెన్స్ 1 చూసుకుంటే 1,59,645, 1,60,714, 1,64,038 రూపీస్. అండ్ సపోర్ట్ 1,55,252, 1,51,928, 1,50,859. సో ఈ లెవెల్స్ జాగ్రత్తగా వాచ్ చేయండి. కానీ కన్ఫ్యూజన్ వచ్చిందో, కన్ఫ్యూజన్ కంటే ఒక్క నిమిషం ముందు ఒక్కసారి ఆలోచించండి, డబ్బులు వస్తాయా పోతాయా ఈ ట్రేడ్ చేసే ముందు. లేదంటే కాల్ చేసి ఆ కైండ్ ఆఫ్ మనకు క్లారిటీ తీసుకుందామా. సో కాల్ చేయండి, హెల్ప్ చేస్తా.